శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామహత్తారం దాతారో సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 63వ భాగము. రావణ సభలో అప్రియమైన వచనాలు నిర్భయంగా చెప్పిన హనుమంతునిపై రావణునకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే హనుమంతుడిని చంపమని ఆదేశించాడు. అంతటా రావణుని సోదరుడైన విభీషణుడు ఇలా చెప్పాడు: సోదరా, దూతను చంపుట ధర్మం కాదు. నీవు క్రోధం విడిచి ఆలోచించు. దూతను చంపుడు నింద్యము. పైగా ఇతడు వానరుడు. దూతను శిక్షించు పద్ధతులు ఉన్నవి కదా. పైగా దూత తన యజమాని పంపిన సందేశాన్నే వినిపిస్తాడు. ఇతన్ని చంపినతో ఇక్కడ సమాచారం రామలక్ష్మణుడు చేరదు. కనుక ఇతన్ని వదిలినట్లయితే నీ సమాచారం తెలుసుకొని నీ శత్రువుని దగ్గరికి వస్తారు. వాని యుద్ధంలో ఓడించవచ్చు. నీ పరాక్రమం లోకానికి వెల్లడవుతుంది. ఈ విధంగా తన తమ్ముడు చెప్పినటువంటి మాటలు విన్న రావణుడు అతని సలహాకు అంగీకరించి ఇలా అన్నాడు: విభీషణ, నీ మాటలు యుక్తమైనవే. ఈ వానరుడిని వధించకుండా తగిన విధంగా శిక్షిస్తాను. వానరులకు తోకయందు మక్కువ ఎక్కువ. వీని తోకకు నిప్పంటించమంటాను. కాలిన తోకతో అవమాన భారంతో ఈ వానరుడు తన వారి దగ్గరికి వెళతాడు అని రావణుడు చెప్పి తన సైనికులు ఇలా ఆజ్ఞాపించాడు: సైనికులారా, ఈ వానరు తోకకు నిప్పంటించండి. కాలుతున్న తోకతో ఇతన్ని నగరమంతా తిప్పండి. అప్పుడు వదిలిపెట్టండి అన్నాడు. రావణుని ఆదేశానుసారం రాక్షసులు నూలు వస్త్రాలు నార వస్త్రాలు తెచ్చి హనుమంతుని తోకకు చుట్టారు. హనుమంతుడు తన తోకను బాగా పెంచాడు. పెరిగిన తోక మొత్తానికి వస్త్రాలు చుట్టి నూనెతో తడిపి నిప్పటించిన రాక్షసులు హనుమంతుని కొడుతూ అవమానిస్తూ తాళతో కట్టి నగరమంతా తిప్పసాగారు. ఈ విధంగా పగటిపూట నగరమంతా చూసి అవకాశం వచ్చినందుకు హనుమంతుడు సంతోషించి రాక్షసులు కలిగిస్తున్న కష్టాన్ని సహిస్తూ నగరమంతా జాగ్రత్తగా పరిశీలించసాగాడు. హనుమంతుని బాలానికి నిప్పట్టించి నగరమంతా తిప్పుచున్న విషయం రాక్షస్త్రీయులు సీత వద్ద ప్రస్తావించారు. తన చెవులకు శూలాల మాదిరిగా కూర్చుకున్న మాటలు విన్న సీతాదేవి విలవెల్లాడుతూ అగ్నిదేవుని ఇలా ప్రార్థించింది: ఓ అగ్నిదేవ, నేను పతిసేవా పరాయణనే అయితే, తపమాచి నుంచి ఉన్నట్లయితే హనుమంతుని చల్లగా చూడు. నేను శ్రీరాముని దయకు నోచుకున్నచో, నా పుణ్యములో ఏమైనా మిగిలి ఉన్నచో హనుమంతుని చల్లగా చూడు. నా స్వామి శ్రీరాముడు నన్ను ఉత్తమశీలవతిగా భావించినచో హవ్యవాహన హనుమంతునకు అగ్నివల్ల ప్రమాదం లేకుండా రక్షించు అని ప్రార్థించింది. పూజ్యురాలైన సీతాదేవి ప్రార్థన వలన, అగ్నిదేవుని అనుగ్రహం వలన లభించడం వలన హనుమంతునికి చల్లని స్పర్శ కలిగింది. వాయుదేవుని కృప వలన సీతాదేవి ప్రభావం వలన గాలి కూడా మంచు వలె చల్లగా వీచింది. తన బాలం దహించబడుతున్నా కూడా చల్లని స్పర్శ పొందిన వాయులందరూ ఆశ్చర్యపడుతూ శ్రీరాముని దయ వలన, సీతమ్మ ఆశీస్సుల వలన అగ్నిదేవుడు తనకు బాధ కలిగించలేదని అనుకున్నాడు. తన తండ్రి వాయుదేవునకు అగ్నిదేవుని మిత్రుడు కనుక తనకు సుఖస్పర్శ కలిగించాడని అనుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచన హనుమంతుడు రాక్షసులపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన బంధనాలను తెంపుకుని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి పెద్ద ధ్వనితో సింహంలా గర్జించాడు. లంకానగర్ ముఖద్వారం మీదకి ఎక్కి తన శరీర పరిమాణం పర్వతమంతా ఎత్తుకు పెంచాడు. తోరణ ద్వారంపై ఉన్న ఇనుప గుదియను తీసుకుని ద్వార రక్షకులను సంహరించాడు. రాక్షసులకు ఇంకా తీవ్రమైన మనస్తాపం కలిగించాలని హనుమంతుడు బగబగమడుతున్న తన బాలముతో రాక్షసుల గృహాల మీదకు దూకి మంత్రి ప్రహస్త్రి ఇంటికి నిప్పటించాడు. పిదప మహాపార్శుడు, వజ్రధనుషుడు, శుకుడు, సారండు, జంబుమాలి, ఇంద్రజిత్తు, సూర్యజిత్రువు, కరాళుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, నరాంతకుడు మొదలైన ప్రముఖ రాక్షసుల గృహాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. ఐశ్వర్యవంతుల రాక్షసుల భవనాలను, సంపదలను బుగ్గిపాలు చేశాడు. ఒక్క విభీషణ గృహాన్ని మాత్రం కృతజ్ఞతతో వదిలిపెట్టాడు. పిమ్మట రావణ ప్రసాదాన్ని కూడా దగ్ధం చేశాడు. అగ్నికి వాయువు తోడటం వల్ల మంటలు అన్ని దిక్కులా వేగంగా వ్యాపించాయి. నగరమంతా అగ్నిజ్వాలలతో నిండిపోయింది. రాక్షసులంతా రోధిస్తూ వీధుల్లోనికి వచ్చారు. బంగారు ద్వారాలతో, గవాక్షాలతో, రత్నాలతో, మళ్లతో అలంకరించబడిన భవనాలన్నీ కూడా కూలిపోసాగాయి. కొంతమంది రాక్షసులు మంటల్లో కాలిపోయారు కూడా.
విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ ఆగ్రహించి రాక్షసుని నిర్మూలించుటకు వానర రూపంలో వచ్చాడేమో అని సామాన్య రాక్షసులు అనుకున్నారు. హనుమంతుని క్రోధం వలన లంక నిర్జీవం అయిపోయింది. లంకను కాల్చిన హనుమంతుడు రామధ్యాన మగ్నుడయ్యాడు. హనుమంతుడు చేసిన ఘనకార్యానికి దేవతలు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు సంతోషించి ఆయన మెచ్చుకున్నారు. హనుమంతుడు తన బాలమును సముద్రమందు ముంచి లంకానగరాన్ని పరిశీలించి చూడగా ఒక్కసారిగా సీతాదేవి ఆయనకు గుర్తుకు వచ్చింది. కంగారు పడుతూ హనుమ ఇలా చింతించాడు, అయ్యో ఎంత పని చేశాను, ఒకవేళ సీతాదేవి మంటల్లో చిక్కుకున్నచో నా స్థితి ఏమిటి, సాధించిన కార్యం అంతా బూడిదలో పోసిన పనే అయిపోతుంది కదా, నా కోపం వలన ఎంత అనర్థం జరిగింది, ఎంత తెలియదెక్కువ పని చేశాను, సీతాదేవి క్షేమం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాను, సీత ప్రాణాలకు ముప్పు కలిగితే నేను జీవించడం వృధా, కిష్కిందిన అయోధ్య వరకు కూడా అందరికీ కష్టం కలిగించిన వాడవుతాను అని మదన పడసాగాడు. ఇటువంటి స్థితిలో హనుమకు శుభశకునాలు కనిపించాయి. అందువలన అతను మరణ ఆలోచనలో పడ్డాడు. మంగళస్వరూపైన సీతాదేవిని అగ్ని దహించలేదు. ఆమె పాతివ్రత్యమే ఆమెకు శ్రీరామరక్ష. శ్రీరాముని కృప వలన, సీతాదేవి పుణ్యం వలన నన్ను నా తోకను దహించకుండా చల్లని స్పర్శనిచ్చిన అగ్నిదేవుడు సీతాదేవిని హాని కలిగించగలడా అని ధైర్యం పొందాడు. ఆ సమయంలో ఆకాశంలో మహాత్ముల చారణలో లంకానగరం అంతా దహించబడిన సీతాదేవి క్షేమంగా ఉంది, ఎంత ఆశ్చర్యం అని పలికిన మాటలు విన్న హనుమంతుడు ఊరట పొందాడు. హనుమంతుడు వెంటనే అశోక వృక్ష ఛాయలో కూర్చున్న సీతాదేవి వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి, అమ్మ మిమ్మల్ని సురక్షితంగా చూడగలిగాను, తల్లి ధైర్యంగా ఉండు, త్వరలో రామలక్ష్మణుడు సుగ్రీవంతోనూ కోట్ల కొలది బల్లూక వానర సైన్యంతోనూ వచ్చి శత్రువులను హతమార్చి మీరు తీసుకువెళ్ళగలరు అన్నాడు. పిదప హనుమ తిరిగి వెళ్ళటకు సీతాదేవికి అనుమతిని కోరాడు. సీత అనుమతిని తీసుకుని హనుమంతుడు అరిష్టగిరి అనే పర్వతాన్ని అధిరోహించాడు. దక్షిణ తీరం నుండి ఉత్తర తీరానికి వెళ్ళదలిచిన వాడై ఆ మహాగిరిపై నిలిచి తన శరీరం పెంచి ఒక్క ఎగిరి ఆకాశ మార్గాన్ని సాగిపోయాడు. ఆయన పాదాల ఒత్తిడికి ఆ పర్వతం మీద చెట్లన్నీ కూడా కూలిపోయాయి, గుహలన్నీ శిథిలమైపోయాయి, జంతువులు బాధగా భయంకరంగా అరిచాయి. హనుమంతుడు రెక్కల గల పర్వతంలా గగన మార్గాన సాగిపోయాడు. మార్గమధ్యములో మైనాక పర్వతాన్ని స్పృశించి వింటినారి నుంచి విడిచిన బాణముల ఉత్తర దిశకు దూసుకుపోయాడు. అతడు మహేంద్రగిరిని సమీపిస్తూ మేఘముల గొప్ప గంభీరనాదం చేశాడు. అంతవరకు దీనమనస్కులైన వానరులు వాయుసూతుని హనుమంతుని గర్జన విని సంతోషంగా పైకి లేచారు. జాంబవంతుడు వానరులతో ఇలా అన్నాడు, హనుమంతుడు రామకార్యాన్ని సాధించి వస్తున్నాడు, సందేహం లేదు, పని సఫలం కానిచో అతను ఇలా మహానాదం చెయ్యడు అన్నాడు. వానరులంతా సంతోషంగా గంతులు వేస్తూ దగ్గరలోని వృక్షాలు, కొండ శిఖరాలు ఎక్కి హనుమంతుని చూడాలని ఆరాటపడ్డారు. పర్వతగోళలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించినట్లుగా హనుమంతుడు గొప్ప శబ్దం చేస్తూ మహేంద్రగిరిపై దిగాడు. ఒక రమ్యమైన సెలయేటి ఒడ్డున ఆగాడు. పరమానందభరితులైన వానరులంతా హనుమకు చుట్టూ చేరారు. కందమూలాలు, ఫలాలు తెచ్చి హనుమకు కానుకగా ఇచ్చారు. కొందరు సంతోషంగా అరిచారు. హనుమంతుడు వృద్ధులైన జాంబవంతాది ప్రముఖులకు, యువరాజు అంగదునికి నమస్కరించి చూశాను సీతమ్మను అని క్లుప్తంగా చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. అంగదుడు హనుమంతుని అభినందిస్తూ, ఓ మారుతి, నీ బలాపరక్రమాలు సాటిలేనివి, మహాసాగరం దాటి సీతాదేవిని చూసి వచ్చావు, నీ వల్లనే మేము కృతజ్ఞులమై కిష్కింధకు తిరిగి చేరగలుగుతున్నాం. శ్రీరాముడు కూడా శోకం వదిలి ప్రసన్నచిత్తుడవుతాడు. అక్కడ జరిగిన విషయాలన్నీ సవిస్తరంగా మాకు వివరించు అన్నాడు. జాంబవతులు మొదలైనటువంటి పెద్దలు హనుమ చుట్టూ చేరి ఇలా అడిగారు, సీతమ్మ జాడ ఎలా కనుక్కున్నావు, ఆమె ఇచ్చిన సందేశం ఏమిటి, మనం రాముని వద్దకు వెళ్ళి చెప్పవలసిన విషయాలు ఏమిటి, దాచవలసిన విషయాలు ఏమిటి అని అడిగారు. అప్పుడు హనుమంతుడు సీతాదేవికి మనసులో నమస్కరించి జరిగిన విషయాలన్నీ వివరించాడు. సముద్రం మీదుగా ఆకాశ మార్గాన్ని వెళుతూ ఉండగా మైనాక పర్వత ఆతిథ్యం ఇవ్వటం దగ్గర నుంచి చివరకు లంకను తగలబెట్టడం, చివరగా సీతమ్మకు నమస్కరించి గగనమాగ్రాన మహేంద్రగిరి చేరడం వరకు అన్ని ముఖ్యమైన విషయాలు కూడా వివరంగా చెప్పాడు. తర్వాత వానరులు ఏ నిర్ణయం తీసుకున్నారో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.